హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఇందులో ఈ వీడియోలో నేను హౌ ఎక్స్పోర్టర్స్ రిసీవ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ దాని గురించి చెప్పబోతున్నాను. అయితే కంప్లీట్ వీడియో చూడండి. ఇది చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి పేమెంట్స్ అనేవి సరిగ్గా రావాలి. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ పేమెంట్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది మన వెబ్సైట్ ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా జాయిన్ కావాలి అదంతా ఉంది. అయితే ఇక్కడ హౌ ఎక్స్పోర్టర్స్ రిసీవ్ ఇంటర్నేషనల్ పేమెంట్ దాని గురించి ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఇక్కడ మోస్ట్ ఎక్స్పోర్టర్స్ లూజ్ మనీ నాట్ బికాస్ దే కాంట్ సెల్, బట్ బికాస్ దే చూస్ ద రాంగ్ పేమెంట్ మెథడ్ అండ్ బియర్ ఆల్ ద రిస్క్. చాలామంది ఎక్స్పోర్టర్స్ ఎందుకు లాస్ అవుతారంటే వాళ్ళకి సెల్ చేయడం రాదని కాదు, ఎక్స్పోర్ట్ చేయడం రాదని కాదు, కానీ కరెక్ట్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది లాస్ అనేది జరుగుతుంది, రిస్క్ అనేది జరిగిపోతుంది. అదే దీని గురించి మనం ఇక్కడ ఒక్కొక్కటి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఏమేమి ఉంటాయి పేమెంట్ మెథడ్స్, మరి ఏమేమి జాగ్రత్తలు మీరు అంటే ఎలా సెలెక్ట్ చేయాలి, పేమెంట్ మెథడ్స్ ఎలా సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, నేను కంప్లీట్ వీడియోలో ఇక్కడ చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏముంటుందంటే చాలామంది ఇంటర్నేషనల్ బయర్స్ వాళ్ళు ఆఫన్ పుష్ ఫర్ పేమెంట్ ఓపెన్ అకౌంట్ గురించి వాళ్ళు చాలామంది పుష్ చేస్తుంటారు. ఏంటంటే మాకు ఓపెన్ అకౌంట్ త్రూ బిజినెస్ చేసేయండి, మీరు పంపించేయండి, మీ ప్రోడక్ట్ని పంపించేయండి అని చెప్తారు. ఈ ఓపెన్ అకౌంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రోడక్ట్ పంపించిన తర్వాత వాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తారన్నట్టు అలా ఉంటుంది అన్నట్టు ఓపెన్ అకౌంట్. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ రిస్క్ అనేది ఎక్స్పోర్టర్ మీదనే పెట్టడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారంటే పంపించిన తర్వాత వాళ్ళు డిలే చేసినారనుకోండి, పేమెంట్ డిలేస్ అలా ఏమైనా చేస్తే ఇంకా ఏముండదు, అపీల్ చేయడానికి లీగల్గా ప్రొసీడ్ కావడానికి కూడా ఏముండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదే ఇంటర్నేషనల్ బయర్స్ చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ అకౌంట్ కోసం పుష్ చేస్తుంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే వితౌట్ సెక్యూర్ పేమెంట్ స్ట్రక్చర్ ఈవెన్ ఏ కన్ఫర్మ్ ఆర్డర్ క్యాన్ టర్న్ ఇంటూ అన్పేడ్ షిప్మెంట్. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే చలో ఆర్డర్ వచ్చింది కదా, పేమెంట్ టర్మ్స్ కూడా వాళ్ళు చెప్పేసినారు, ఎల్సీ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు అని చెప్తారు. కానీ అది కన్ఫర్మ్ ఉందా లేదా అన్నట్టు ఆ కన్ఫర్మ్ పేమెంట్ టర్మ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే అది వచ్చినా కానీ అది పేపర్ లాగానే ఉంటుంది, కానీ దానికి వర్త్ అనేది ఉండదు. పేమెంట్ ఏమవుతుందంటే స్టక్ అయిపోతుంది. కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే పేమెంట్ టర్మ్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీరు మీ ప్రోడక్ట్ని పంపించడం ఉంటుంది. లేదంటే పంపించకండి. ఓపెన్ అకౌంట్ త్రూ పంపించేయండి అని చాలామంది ఫోర్స్ చేస్తారు. పంపించద్దు, ఓపెన్ అకౌంట్ అంటే వద్దు బాబు, నా ప్రోడక్ట్ నా దగ్గర ఉండండి అని చెప్పండి, కానీ పంపించద్దు. అలాగే కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే పంపించాలి. కొంతమంది చలో వచ్చేసింది కదా అని పంపించేద్దాము, ఎలాగైనా వచ్చేస్తుంది అని ఫీలింగ్తో పంపిస్తారు. బిగినర్స్ చాలామంది ఇలా చేస్తారు, హరివరిగా చేస్తుంటారు. అది కూడా చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎక్స్పోర్టర్స్ మస్ట్ ఇవాల్యుయేట్ హౌ వెల్ డూ ఐ నో దిస్ బయర్, హౌ స్టేబుల్ ఈజ్ దేర్ కంట్రీస్ బ్యాంకింగ్ అండ్ లీగల్ సిస్టమ్, వాట్ ఈజ్ మై క్యాష్ ఫ్లో టాలరెన్స్. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొద్దిగా శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అందులో నేను 3 పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే హౌ వెల్ డూ ఐ నో దిస్ బయర్. ఈ బయర్ని నేను సర్చ్ చేసినాను, ఈ బయర్ ఇప్పుడే ఫస్ట్ టైం నన్ను కాంటాక్ట్ చేస్తున్నాడా, లేదంటే సెకండ్ టైమా, థర్డ్ టైమా, ఆల్రెడీ నేను బిజినెస్ ఈ బయర్తో చేసినానా లేదా అన్నట్టు దాన్ని బేస్ చేసుకుని మన టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ టైం బయర్ ఉంటే చాలా రిస్కీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హౌ స్టేబుల్ ఈజ్ దేర్ కంట్రీస్ బ్యాంకింగ్ అండ్ లీగల్ సిస్టమ్. ఇదైతే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్, ఇప్పుడు ఒక దుబాయ్లో ఉన్న బయర్ ఏ బ్యాంక్ని ఎంచుకుంటున్నాడు అది కూడా చూడాల్సిందే. ఇప్పుడు దుబాయ్లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నదనుకోండి, ఇండియాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, దుబాయ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. దుబాయ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నాడు, అది ఎల్సీ త్రూ చేస్తున్నాడు. ఓకే, అది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఉంది, దానికి బ్రాంచెస్ ఉన్నాయి, దాని యొక్క హిస్టరీ అనేది చాలా బాగుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్యాంక్ అనేది ఉంది, దాని హిస్టరీ బాగుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, అలాగే మన ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, ఇది ఇండియాకి సంబంధించిన బ్యాంక్, కానీ వీళ్ళ బ్రాంచెస్ కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. అక్కడ నుంచి వాళ్ళు చేస్తున్నారా అది చూసుకోవాలి. లేదంటే ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి, కార్పొరేషన్ బ్యాంక్ అనేది ఉంది అక్కడ చైనాలో,
ఆ కార్పొరేషన్ బ్యాంక్ అనేది పెద్ద బ్యాంక్ అనేది అక్కడి నుంచి చేస్తున్నారా? లేదంటే ఇలా డిఫరెంట్ కంట్రీస్‌లో పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. అంటే ఏ బ్యాంక్ నుంచి వాళ్ళు చేస్తున్నారు? అది ఫస్ట్ చూసుకోవాలి. అంటే వాళ్ళ కంట్రీలో ఆ బ్యాంక్ ఎంత స్టేబుల్‌గా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హౌ స్టేబుల్ ఈస్ దేర్ కంట్రీస్ బ్యాంకింగ్ అండ్ లీగల్ సిస్టమ్. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళది స్ట్రాంగ్‌గా ఉండాలి. లేదంటే జస్ట్ వాళ్ళు ఏదైనా ఎల్‌సి ఏదో చెత్త బ్యాంక్ ఉత్తుత్తి బ్యాంక్స్ ఉంటాయి కదా! ఆ ఉత్తుత్తి బ్యాంక్స్ నుంచి ఇచ్చేసినారనుకోండి, అప్పుడు ఏం జరుగుతది? పేమెంటే రాదు. అక్కడ యాక్చువల్ బ్యాంకే ఉండదు. బ్యాంక్ అడ్రెస్ జస్ట్ ఏదో ఉంటది గానీ, అక్కడి నుంచి పేమెంట్ రాదు. నెక్స్ట్ ఆ బ్యాంక్‌లో గూడా డబ్బులు ఉండాలి గదా! ఇప్పుడు పేమెంట్ చేయడానికి కొన్ని కరప్టెడ్ బ్యాంక్స్ ఉంటాయి. కరప్టెడ్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు ఎవరైనా బయ్యర్ అక్కడెళ్ళేసి ఉత్తుత్తి బ్యాంక్స్‌లో ఎళ్ళేసి నాకీ ఇండియా నుంచి ఒక 50 టన్నులో, 100 టన్నులో ఒక ప్రొడక్ట్స్ తెప్పియాలి. నాకొక ఎల్‌సి ఇచ్చేయండి అంటే, వాళ్ళేం చేస్తారంటే, బాబు మాకింత కమిషన్ ఇస్తావు అన్నట్టు ఏదో ఒకటి తీసుకుంటారు. అక్కడ అసలు జరిగేది ఏముండదు. అంటే ట్రాన్సాక్షన్ అనేది జరిగేది ఏముండదు. బయ్యర్ నుంచి మీకు వచ్చే డబ్బులు ఏముండవు. కానీ వీళ్ళు బయ్యర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఎళ్ళేసి ఆ ఉత్తుత్తి బ్యాంక్స్ ఉంటాయి కదా! అక్కడ ఎళ్ళేసి నేను నీకు 1,00,000 ఇస్తాను, 2,00,000 ఇస్తాను, 10,00,000 ఇస్తాను. నాకు ఎల్‌సి ప్రిపేర్ చేసి ఇచ్చేయమంటే వాళ్ళు ఆ మేనేజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్‌సి ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ ఎల్‌సిస్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అది వచ్చేస్తది మన ఇండియన్స్‌కి వచ్చినప్పుడు, అబ్బా! నాకు ఈ ఎల్‌సి వచ్చేసింది కదా! ఇక అయింది నేనేదో ప్రోడక్ట్ పంపించేస్తాను. ప్రోడక్ట్ పంపిస్తే అక్కడి నుంచి ఇంకా డబ్బులు ఏం రావు. ఎందుకంటే ఆ కరప్టెడ్ బ్యాంక్స్ అన్నట్టు అవి. కరప్టెడ్. వాళ్ళు జస్ట్ కరప్షన్ తీసుకొని, బ్రైబింగ్ చేసేసి డబ్బులు తీసుకొని ఉత్తుత్తి ఎల్‌సిస్ తయారు చేసేసి ఇచ్చేస్తున్నారు. అలా జరుగుతుంటది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. అయితే ఇది కరెక్ట్‌గా చూసుకోవాలి మీరు. అయితే కంపెనీ పెద్ద బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, స్టెబిలిటీ ఉందనుకోండి బ్యాంక్‌లో, అక్కడ ఏం జరుగుతది? అక్కడ అలాంటివి జరగవు. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి. అది ఎన్నో సంవత్సరాల నుంచి వర్కింగ్‌లో ఉంటాయి. దాని యొక్క పొజిషన్, ఆ బ్యాంక్ యొక్క పొజిషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ రావు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏందంటే లీగల్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లీగల్ సిస్టమ్ అంటే ఏందంటే, ఇప్పుడు కంట్రీలో ఉన్న బ్యాంక్‌కి ఉన్న లీగల్ సిస్టమ్ ఏదన్నా ప్రాబ్లమ్ జరిగితే మనం ఫైట్ చేయాలి కదా! అపీల్ చేయాలి. అక్కడ ఉన్న కోర్ట్‌లో ఆహ్, ఆహ్, లీగల్లీ ఉండాలి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ లీగల్ సిస్టమ్స్ కూడా కరప్టివ్‌గా ఉంటాయి. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పంపించినా, ఏదైనా లీగల్‌గా పంపించినా గానీ వాళ్ళు పట్టించుకోరు. మీరు ప్రోడక్ట్ పంపించేసినారు, వాళ్ళు తీసుకున్నారు, ఇంకా డబ్బులు వస్తలేవు. అక్కడ మీరు అపీల్ చేసినారు. ఇండియన్ గవర్నమెంట్‌కి మీరు లెటర్ రాసినారు. లెటర్ రాసిన తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఉంటారు కదా! అక్కడ రాసినప్పుడు త్రూ డీజీఎఫ్టీ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అవి ఉంటాయి కదా! రాసినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు. మరియు మీరు ఏ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ కోసం ఎల్‌సి కోసం తీసుకున్నారు? ఏ కంట్రీ? మరి అది లీగల్ ఉందా లేదా అన్నట్టు వాళ్ళు కూడా అడుగుతారు. ప్లస్ ఆ కంట్రీలో లీగల్ సిస్టమ్ ఎలా ఉంది? దాని గురించి కూడా వాళ్ళకి అంటే లీగల్ సిస్టమ్ బాగుంటే వాళ్ళు కూడా ఏదన్నా మనకి హెల్ప్ చేయగలుగుతారు. లేదంటే ఇంకా హెల్ప్ అనేది ఏముండదు. జీరో. మీరు పంపించిన ప్రోడక్ట్ మొత్తం జీరో అయిపోతుంది. మీకు టోటల్‌గా లాస్ అయిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అయితే 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. హౌ వెల్ డూ ఐ నో దిస్ బయర్ అండ్ హౌ స్టేబుల్ ఈస్ ద కంట్రీస్ బ్యాంకింగ్ అండ్ లీగల్ సిస్టమ్. దీని గురించి మీరు కరెక్ట్‌గా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ మై క్యాష్ ఫ్లో టాలరెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ ఏందంటే టాలరెన్స్ అన్నట్టు. ఇప్పుడు టాలరెన్స్ అంటే ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు నన్ను కూడా కలుస్తుంటారు. నిన్న కూడా ఒక మేడం గారితో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే కొద్దిగా చాలా విషయాల గురించి డిస్కషన్ జరిగింది. మరియు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది. ఓకే. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్యాకేజ్‌కెళ్తున్నారు. ఇలా అంటే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఎందుకు కావాలని నేను దాని గురించి కూడా చెప్తాను మీకు ఫ్యూచర్‌లో కంటిన్యూషన్‌లో. అయితే ఈ టాలరెన్స్ అంటే ఏంది అన్నట్టు ఆహ్, ఇట్ ఇప్పుడు సపోజ్ చేయండి మీ దగ్గర ఒక 10,00,000 ఉన్నాయనుకోండి. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు 10,00,000లో. 10,00,000లో స్టార్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ కొనేస్తున్నారు. ప్రోడక్ట్ కొనేసి మీరు పంపించినారు. పంపించిన తర్వాత ఎల్‌సి కావచ్చు, లేదంటే ఇంకా ఎలాగైనా మీకు అకౌంట్‌లో డబ్బులు రావాలి కదా! అయితే ఆ అమౌంట్ 15 డేసో, 1 మంతో, 2 మంత్స్‌కి వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆ 10,00,000 పెట్టేసి ఇక్కడ అడ్వాన్స్‌గా ఇచ్చేసి 20,00,000 ప్రొడక్ట్స్ లేదంటే 30,00,000 ప్రొడక్ట్స్ తీసుకొని పంపించేసినారు. ఈ సెల్లర్స్‌కి ఏం చెప్పినారంటే రియల్ సెల్లర్స్‌కి, మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఏం చెప్పినారంటే ఆ డబ్బులు 15 డేస్‌లో వచ్చేస్తాయి, మేము ఇచ్చేస్తాము. లేదంటే 1 మంత్‌లో వస్తాయి అన్నట్టు
ఇచ్చేస్తామని చెప్పేస్తే ఓకే. వాళ్ళు ఒప్పుకుంటే. కానీ చెప్పలేదనుకుంటాం. అప్పుడు మీ దగ్గర ఆ క్యాష్ ఫ్లో టాలరెన్స్ ఉండాలి. అక్కడి నుంచి ఏదైనా డిలే జరిగినా, డబ్బులు రావడానికి డిలే జరిగినా మీరు ఇక్కడ పే చేయడానికి అది ఉండాలి మీ దగ్గర. డబ్బులుండాలి. లేదంటే చాలా రిస్క్ అయిపోతుంది ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో. వాళ్ళు ఇంకా ఆగరు గదా! వాళ్ళెందుకు ఆగుతారు? వాళ్ళ బిజినెస్ అనేది లాస్ అయితుంది కాబట్టి వాళ్ళు ఆగరు. కాబట్టి ఈ క్యాష్ ఫ్లో టాలరెన్స్‌ని మీరు చూసుకోవాలి. ఎంత మీరు ఆహ్, ఆహ్, ఎంత ఎంత పెట్టేసి ప్రొడక్ట్ తీసుకుంటున్నారో, తీసుకున్న తర్వాత మరియు వాళ్ళకి రిఫండ్ ఎప్పుడు జేస్తారు? డిలేస్ అయితే ఏంది? దీని గురించి కూడా కొద్దిగా మాట్లాడాలి. ఇప్పుడు ఎక్స్‌పోర్టర్స్ ఏం జేయాలంటే ఎస్పెషల్లీ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారో వాళ్ళతోని వాళ్ళకి చెప్పండి. ఇది ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ ఉంది. నేను ఒక 15 డేస్ అయితే టైమ్ లైన్ ఉంది ఎల్‌సీ ప్రకారము. కానీ ఒక్కొక్కసారి కొద్దిగా డిలే అయిందనుకోండి. ఇంకో 15 డేస్ కూడా డిలే కావచ్చు. లేదంటే ఒక 1 మంత్ డిలే కావచ్చు. అలా క్లియర్‌గా చెప్పేసి అగ్రీమెంట్ చేసుకొని క్యాష్ అంటే ప్రొడక్ట్ తీసుకోండి. లేదంటే చాలా పెద్ద రిస్క్ అవుతుంది. అయితే ఈ మీ క్యాష్ టాలరెన్స్‌ని కూడా మీరు చూసుకోవాలి. అయితే ఈ పాయింట్ ఎక్స్‌పోర్టర్స్ మస్ట్ ఇవాల్యుయేట్ చాలా ఇంపార్టెంట్. 3 పాయింట్స్ అన్నట్టు. బయ్యర్ ఎవరున్నారో ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమ్ బయ్యరా? ఎంత ట్రస్ట్ చేయొచ్చు? దాని గురించి చూసుకోవాలి. మరి కంట్రీ యొక్క బ్యాంక్ అది ఉత్తి బ్యాంకా? లేదంటే చాలా మంచి క్వాలిఫైడ్ బ్యాంక్ అంటే స్టాండర్డ్ బ్యాంక్, డబ్బులున్న బ్యాంక్ ఇలాంటి బ్యాంకా? అది చూసుకోవాలి. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎల్సీ ఇస్తున్నప్పుడు, లేదంటే పేమెంట్ గ్యారంటీస్ ఇస్తున్నప్పుడు ఇది చూసుకోవాలి. నెక్స్ట్ లీగల్ సిస్టమ్. ఆ కంట్రీలో ఉన్న లీగల్ సిస్టమ్ కరెక్టేనా? మరి అది ఆ లీగల్ సిస్టమ్ వర్కింగ్‌లో ఉందా? లేదంటే ఏదన్నా ఇప్పుడు సౌదీ అరేబియా, దుబాయ్ ఈ కంట్రీస్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకుంటాయి వీళ్ళు. చాలా స్ట్రిక్ట్‌గా. అలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాయి. అలాగే యూఎస్ ని ప్రొడక్ట్ పంపించినప్పుడు స్ట్రిక్ట్ ఉంటుంది లీగల్ సిస్టమ్. కానీ కొన్ని ఉన్నాయి కంట్రీస్ నేను ఆ కంట్రీస్ యొక్క పేరు నేను చెప్పలేను. ఎందుకంటే అది కాపీరైట్ ఇష్యూస్ అయితాయి కాబట్టి. అయితే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఫ్రాడ్ కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళేం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళ లీగల్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ అంతా బాగాలేదు. కాబట్టి కష్టంగా ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవాలి. అయితే ఈ 3 పాయింట్స్‌ని మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు 100% చూడాలి. నెక్స్ట్ ఏందంటే ద చాయిస్ ఆఫ్ పేమెంట్ మెథడ్ డైరెక్ట్‌లీ ఇంపాక్ట్స్ వర్కింగ్ క్యాపిటల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే అడ్వాన్స్ పేమెంట్, ఫీస్, క్యాష్ నెక్స్ట్ అడ్వాన్స్ పేమెంట్ ఉంటే క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది. కానీ ఓపెన్ అకౌంట్ ఉన్నదనుకోండి అక్కడ టైమింగ్ ఉంటుంది. 60-90 డేస్ టైమింగ్ అనేది ఉంటుంది ఓపెన్ అకౌంట్‌లో. ఓపెన్ అకౌంట్‌లో బిజినెస్ చేయగలుగుతామా? ఓపెన్ అకౌంట్ అంటే ఇప్పుడు నేను ఫస్టే చెప్పినాను. ఫస్ట్ పాయింట్‌లోనే చెప్పినాను. అంటే ప్రోడక్ట్ ప్రోడక్ట్ పంపించిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే అక్కడ 60 డేస్‌లో, 90 డేస్‌లో డబ్బులిస్తారు. ఇది ఎక్కడ వర్తిస్తదంటే ఇక్కడ 60 డేస్, 90 డేస్ టైమింగ్ అనేది ఇది మాక్సిమం మనము చూసినప్పుడు కూరగాయల బిజినెస్ చేస్తాం కదా! వెజిటబుల్స్ బిజినెస్. ఈ బిజినెస్‌లో చాలామంది ఈ ఓపెన్ అకౌంట్ సిస్టమ్‌ని వాడతారు. ఎందుకంటే ఇది వాళ్ళేం చేస్తారంటే అక్కడ సేల్ చేసుకుంటూ ఇస్తుంటారు. రెగ్యులర్‌గా ఇస్తుంటారు కాబట్టి ఓపెన్ అకౌంట్ అనేది చాలామంది కూరగాయల బిజినెస్ చేసేటప్పుడు వాడతారు. కానీ ఇది కొత్త వాళ్ళకైతే చాలా రిస్కీగా ఉంటుంది. బయ్యర్స్ కొత్తగుంటారు. మరి వాళ్ళు డబ్బులు పంపిస్తారా లేదా అని అది ఒక రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ ఏముంటుందంటే వాళ్ళేం చెప్తారంటే ఇప్పుడు ప్రోడక్ట్ మీరు పంపించినారు. ప్రోడక్ట్ పంపించిన తర్వాత ఇంత 5% లాస్ అయిపోయింది. ఆ ప్రోడక్ట్ అంటే డ్యామేజ్ అయిపోయింది. 10% డ్యామేజ్ అయిపోయింది. ఇలా చెప్తుంటారన్నట్టు. ఇలా చెప్పడం వల్ల ఏం జరుగుతదంటే ఆహ్, ఇలా ప్రోడక్ట్ అనేది లాస్ జరుగుతది. అంటే లాస్ అయిపోయింది. అది అయినా కాకున్నా గాని వాళ్ళు అలా చెప్పేస్తారు. 10% పాడైపోయింది. 20% పాడైపోయింది కాబట్టి మేము డబ్బులు తగ్గిస్తామన్నట్టు చెప్తారు కొంతమంది. కొంతమంది ఏందంటే మొత్తమే అసలు అది మీ పంపించిన ప్రోడక్టే మొత్తం పాడైపోయిందని పంపియరు. అలా కూడా ఫ్రాడ్ చేస్తారు. అయితే ఓపెన్ అకౌంట్ త్రూ బిజినెస్ చేసినప్పుడు ఆ రిస్క్ అనేది ఉంటుంది. అయితే దాని బదులు మనం అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని బిజినెస్ చేస్తే చాలా బావుంటుంది. కానీ అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసినప్పుడు చాలా విషయాల్ని చూసుకోవాలి. ఫస్ట్ ఏందంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కూడా ఫ్రాడ్ చేస్తారు. చాలా అడ్వాన్స్ పేమెంట్ ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి 50 లాక్స్ ప్రోడక్ట్ ఉంది. బయ్యర్స్ బై చేస్తున్నారు. కానీ వాళ్ళు అడ్వాన్స్‌గా ఏం చేస్తారంటే ఒక 10 లాక్స్ ఇలా ఇచ్చేస్తారు. 10 లాక్స్ ఇచ్చేస్తే కొత్త వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్సైటెడ్ ఉంటారు కదా! అబ్బా! నాకు అడ్వాన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్‌సీ కూడా వచ్చేసింది మిగతా పేమెంట్‌కి అని అనుకుంటారు. అయితే నేను ఇక్కడ పాయింట్‌లో చెప్పినాను. ఆ బయ్యర్ ఎలా ఉన్నాడు, మరి కంట్రీ యొక్క బ్యాంకింగ్ అండ్ లీగల్ సిస్టమ్, మరి క్యాష్ ఫ్లో టాలరెన్స్ ఈ 3 పాయింట్స్‌ని మీరు చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైట్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమైతదంటే అడ్వాన్స్ పేమెంట్ చేసినప్పుడు వాళ్ళు 10-20 లాక్స్ ఇచ్చేసి మిగతా ప్రోడక్ట్ కోసము ఎల్‌సీ ఇవ్వడం అనేది జరుగుతది. 50 లాక్స్ ప్రోడక్ట్ ఉన్న, 1 క్రోర్ ప్రోడక్ట్ ఉన్న.
ఇక్కడ మెయిన్ జరిగే ఫ్రాడ్ నేను చెప్తాను. ఇక్కడ ఏముంటుందంటే అడ్వాన్స్ అయితే ఇచ్చేసినారు 10,00,000 మరి ఆ ఎల్సీ ఇచ్చేది వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తుత్తి బ్యాంక్స్ నుంచి అంటే ఫ్రాడ్ బ్యాంక్స్ నుంచి ఇచ్చేస్తారు. లేదంటే అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కరెక్ట్‌గా రాయరు. అప్పుడు ఏం జరుగుతది? అప్పుడు రిస్క్‌లో పడతారు. అప్పుడు చాలా రిస్క్‌లో పడతారు. దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయితాయి. అయితే ఆహ్, మీరు కొత్త వాళ్ళు ఎక్సైట్ అయితారు. అడ్వాన్స్ వచ్చేసింది. ఎల్సీ కూడా వచ్చి చలో పంపించేద్దాం. 10,00,000 అడ్వాన్స్ వచ్చింది. 50,00,000 యొక్క ప్రోడక్ట్ పంపించేసినారు. పంపించిన తర్వాత ఎల్సీ కోసం వాళ్ళైతే అక్కడ ఇది చేసుకుంటారు. కానీ ఎల్సీ ఏమైతదంటే అది అంతా వాడుతుండదు. అంటే ఉత్తుత్తి బ్యాంక్స్‌తోనే ఉంటదది. అప్పుడు ఆ మొత్తం ప్రోడక్ట్ యొక్క డబ్బులు రావన్నట్టు. మొత్తం స్టక్ అయిపోతది. ఇది చాలా పెద్ద ఫ్రాడ్. ఇంటర్నేషనల్ లో జరిగేది చాలా పెద్ద ఫ్రాడ్. ఇది కొత్త వాళ్ళకి వాళ్ళు చాలా మందికి అలా ఫ్రాడ్ చేస్తారు. ఇందులో వాళ్ళు సమ్ లాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ డాలర్స్ సంపాదించుకుంటారు. ఏందంటే వాళ్ళకేముంటుంది ఒక 10 లక్షలు ఒక 5, 6 మందికి ఇచ్చేస్తారు. కానీ అక్కడి నుంచి ఒక 50,00,000, 1,00,00,000 ప్రొడక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ కంట్రీస్‌లో. అక్కడ అమ్ముకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తుంటారు. ఇంకా మనకి రావాలి కదా డబ్బులన్నట్టు. అది రావు. ఆ డబ్బులు రావు కాబట్టి అలా లాస్ జరిగిపోతది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీరు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మాది తీసుకుంటే మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎల్సీస్ వచ్చినప్పుడు లేదంటే అది వెరిఫికేషన్ చేసినప్పుడు ఇందులో మీకు సపోర్ట్ చేయడం ఉంటుంది మా ప్యాకేజ్‌లో. ఇంటర్నేషనల్ ప్యాకేజ్‌లో వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్‌లో సపోర్ట్ చేయడం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇలాంటి విషయాలు మీకు జరగవు. మొత్తం మేము వెరిఫికేషన్ అవి అంతా చేపిచ్చి నెక్స్ట్ మూవ్‌మెంట్‌లోకి తీసుకొస్తాం బిజినెస్‌ని. అయితే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అది యూజ్‌ఫుల్ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ కూడా పెరగబోతుంది కాబట్టి వెంటనే తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏందంటే న్యూ ఎక్స్‌పోర్టర్స్ ఇన్‌స్టింక్టివ్‌లీ ట్రస్ట్ బయర్స్ హూ సీమ్ రిలయబుల్ బట్ రిలేషన్‌షిప్ ట్రస్ట్ ఈస్ నాట్ యాస్ ద సేమ్. ఇది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ బయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బబ్బబ్బా! ఇలా కలిస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్‌షిప్ ఉన్నది. ఏదో పాత కాలం పూర్వకాలంలో పూర్వజన్మంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారన్నట్టు ఫీలింగ్‌తో మాట్లాడతారండి. ఇలా మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఏందంటే అబ్బా! ఎంత మంచోడు, ఎంత మంచి బయర్ అబ్బో! వాళ్ళు అన్నీ చూయిస్తారండి. వాళ్ళు బిల్డింగ్స్ కూడా చూయిస్తారు. ఇది నా బిల్డింగ్ ఉన్నది. నాది వీడియో కాల్ చేస్తారు. ఇది నా బిల్డింగ్ ఉంది. ఇది నా కంపెనీ ఉంది. ఇలా చూయిస్తారు. అంత చూయిస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ట్రస్ట్ చాలా పెరిగిపోతది. రిలేషన్‌షిప్ అబ్బబ్బబ్బా! ఎంత మంచివాడు, ఎంత అలా అనిపిస్తది. కానీ అక్కడ ఉండేది ఏముండదు. వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఫ్రాడ్ ఉంటారు. ఇక్కడ రిలేషన్‌షిప్ అనేది కాదు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచి బిల్డింగ్స్ చూస్తున్నాడు, అదంతా మనకు అవసరం లేదు. ఆయన దగ్గర చిన్న షాప్ ఉన్నా, పెద్ద షాప్ ఉన్నా, లేదంటే ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా అదంతా మనకు అవసరం లేదు. మనం చూసేది ఏందంటే డాక్యుమెంటేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఎలా చూపిస్తున్నారు, దాని మీద మనం మైండ్ సెట్ ఉండాలి గానీ, మంచిగా మాట్లాడుతున్నాడు, ఎక్సలెంట్ ఉన్నాడు, అరే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి నాకు చూయించిండు, అరే ఇచ్చేసిండు, ఎన్నో రోజుల నుంచి ఆ కంపెనీ వీడియోస్ నాకు పెడుతున్నాడు. వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ ఆ వీడియోస్ పెడుతున్నాడు నాకి. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ నాకి కూర్చున్నట్టు అలా వీడియోస్ పెడుతున్నారు. నేను కూడా చూస్తున్నాను. చాలా పెద్ద మనిషి ఉండొచ్చు. అంటే మిలియనర్‌గా బయర్ కనబడుతున్నాడు నాకి. అంటే ఈ ట్రస్ట్ ఇలా రిలేషన్‌షిప్ మనం బిల్డ్ చేసుకుంటే అది కూడా లాస్ జరుగుతది. ఇప్పుడు ఇండియాలో చూస్తే మనము 5 స్టార్ హోటల్‌లో జీవితంలో కొంతమంది ఒకసారి ఎళ్తారు, 2 సార్లు ఎళ్తారు. కొంతమంది జీవితంలో కూడా 5 స్టార్ హోటల్‌కెళ్లరు. కానీ ఫారిన్ కంట్రీస్‌లో అది మామూలే. అక్కడ మొత్తం చిన్న బె హోటల్ ఉన్నా గానీ అది 5 స్టార్ హోటల్ లాగా కనబడుతుండే. వాళ్ళకి మామూలే హోటల్స్‌లో తిరగడము, అది చేయడము, పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో తిరగడం అది మామూలే అది. అయితే అక్కడి నుంచి వీడియోస్ పెడితే మన వాళ్ళకి అది ఏదో పెద్ద గొప్పగా అనిపిస్తది. అయితే ఇక్కడ రిలేషన్‌షిప్‌ని మానేయండి మీరు. నో రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్ అనేది తర్వాతది. మనకు కావాల్సింది డాక్యుమెంటేషన్. ఎల్సీ ఎలా ఉంది, పేమెంట్ అడ్వాన్స్ ఎలా ఉంది, అదంతా ఎలా ఉంది, దాన్ని బట్టే మనము ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీని బట్టే మనము బిజినెస్ అనేది చేయాలి. లేదంటే చాలా రిస్క్‌లో పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏందంటే సైకాలజీ ఆఫ్ వాంటింగ్ టు క్లోజ్ ఎ డీల్ ఫాస్ట్ లీడ్స్ ఎక్స్‌పోర్టర్స్ టు అగ్రీ రిస్క్ టర్మ్స్. ఏందంటే చాలామంది కొత్తాళ్ళు ఏముంటారంటే తొందరగా క్లోజ్ చేయాలి కదా డీల్‌ని అన్నట్టు ఎక్సైటెడ్ ఉంటారు. దాన్ని బట్టి కూడా చాలా రిస్కీ, కాస్ట్‌లీ మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు.
నెక్స్ట్ ఓపెన్ అకౌంట్‌తోని ద మోస్ట్ కామన్ మిస్టేక్ యాక్సెప్టింగ్ ఓపెన్ అకౌంట్ టర్మ్స్ ఫర్ అన్ అన్‌నోన్ ఓవర్‌సీస్ బయర్. ఇది నేను చెప్తున్నాను. ఓపెన్ అకౌంట్ అంటే మీరు పంపించేయండి. నేను దాని తర్వాత డబ్బులు ఇస్తానని చాలామంది అంటారు. ఇలాంటి వాళ్ళకి గూడా మీరు చేయకండి. అది 100% చేయకండి. ఓపెన్ అకౌంట్‌కి అయితే అసలు మీరు చేయకండి. దాని జోలికి వెళ్ళకండి. ఓకే. నెక్స్ట్ అనదర్ ఫ్రీక్వెంట్ ఎర్రర్ నాట్ రీడింగ్ ఎల్‌సి లెటర్ ఆఫ్ క్రెడిట్ కండిషన్స్ కేర్‌ఫుల్లీ లీడింగ్ టు డిస్క్రిపెన్సీస్ దట్ డిలే ఆర్ బ్లాక్ పేమెంట్ ఎంటైర్లీ. ఇప్పుడు చాలామంది దీని యొక్క లెటర్ ఆఫ్ క్రెడిట్ యొక్క డీటెయిల్స్ అనేవి కేర్‌ఫుల్లీ వెరిఫై చేయరు. దానివల్ల కూడా చాలా డిస్క్రిపెన్సీస్ వస్తాయి మరియు పేమెంట్ డిలేస్ అనేవి జరుగుతాయి. కాబట్టి మీరు ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు డిస్క్రిపెన్సీస్ గురించి దాని గురించి ఏమైనా ఉంటే మీ దగ్గర లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏమైనా వస్తే మాకు పంపియండి. ఈ ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ పంపిస్తే మేము ఏం చేస్తామంటే దాని యొక్క వెరిఫికేషన్ మొత్తం చేపిచ్చి దాని తర్వాత మేము మీకు అది ఓకేనా అంటే అప్పుడు మీరు ప్రొసీడ్ కావచ్చు. అంటే వెరిఫికేషన్ కంప్లీట్‌గా చేపిస్తాం అన్నట్టు. అయితే డిస్క్రిపెన్సీస్ అవి అన్నట్టు ఏముండవు మీకు. అది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం చూసినట్టయితే ఏ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పోర్టర్ ఇన్ సూరత్ షిప్స్ $40,000 టెక్స్టైల్ ఆర్డర్ టు ఎన్ ఓపెన్ అకౌంట్. టర్మ్స్ టు ఎ న్యూ బయర్ ఇన్ నైజీరియా. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక పర్సన్ సూరత్ నుంచి $40,000 టెక్స్టైల్ ఆర్డర్‌ని ఓపెన్ అకౌంట్ త్రూ పంపించినాడు. ఎవరికి? నైజీరియా బయర్‌కి. ద బయర్ రిసీవ్స్ ద గుడ్స్ బట్ డిలేస్ పేమెంట్ సైటింగ్ పోర్ట్ క్లియరెన్స్ ఇష్యూస్. అక్కడ బయర్ ఏం చెప్పినాడంటే, అరే మీరు పంపించినారు కరెక్టే కానీ ఇక్కడ పోర్ట్‌లో క్లియరెన్స్ అవ్వడం లేదు అని చెప్పినారు. బయర్ చెప్పిండు. విత్ నో బ్యాంక్ గ్యారంటీ అండ్ నో ఎల్‌సి. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ పోర్ట్ క్లియరెన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నైజీరియాలో అని చెప్పేసిండు అంతే. ఈ సూరత్ బయర్ ఏం చేసినాడంటే ఓపెన్ అకౌంట్ త్రూ నేను పంపిస్తున్నాను. నేను తర్వాత ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేయి అన్నట్టు చెప్పినాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఇచ్చింది. ఎల్‌సి బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ద ఎక్స్‌పోర్టర్ హ్యాస్ లిటిల్ లీగల్ రికోర్స్ అండ్ అబ్జర్వ్స్ ద లాస్. ద సింపుల్ ఎల్‌సి రిక్వైర్మెంట్ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ ఎంటైర్లీ. అంటే ఇక్కడ లీగల్ గ్రౌండ్ ఏం లేదు ఇప్పుడు. ఆ బయర్‌కి, ఆ సెల్లర్‌కి లీగల్ గ్రౌండ్ ఏం లేదు. పంపించేస్తున్నాడు అంతే. అక్కడ ఆయన ఏమంటాడంటే పోర్ట్‌లో డిలేస్ ఉన్నాయి. దానివల్ల అది ఆగిపోయింది. ప్రోడక్ట్ ఆగిపోయింది. అందుకు నేను డబ్బులు డిలే చేస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ఫైట్ చేయాలన్నా, లీగల్‌గా చేయాలన్నా కూడా ఏం లేదు. ఎందుకంటే గ్యారంటీ ఏం లేదు. అది ఎల్‌సి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. ప్లస్ ఎల్‌సిని చదవాలి మొత్తం చేయాలంటే ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఇందులో ఈ ప్యాకేజ్‌లో కోర్స్ కూడా వస్తుంది. ప్లస్ సపోర్ట్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇంటర్నేషనల్ సపోర్ట్ సిస్టమ్. అందరికి కావాల్సిందే. తప్పక కావాల్సిందే ఇది. నెక్స్ట్ బెటర్ అప్రోచ్ ఏముంటుందంటే ఆల్వేస్ స్టార్ట్ న్యూ బయర్ రిలేషన్‌షిప్ విత్ అడ్వాన్స్ పేమెంట్. ఎవరైనా కొత్త బయర్ ఉంటే వాళ్ళకి చెప్పండి అడ్వాన్స్ పేమెంట్ ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ పెట్టు. దాంతోపాటు ఒక కన్ఫర్మ్డ్ ఎల్‌సి. నువ్వు 50,00,000 ప్రోడక్ట్ తీసుకున్నా, 1,00,000 ప్రోడక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ నాకు అడ్వాన్స్ పేమెంట్ ఫస్ట్ ఇవ్వు. ప్లస్ దాంతోపాటు మిగతా డబ్బుల కోసం కన్ఫర్మ్డ్ ఎల్‌సి అన్నట్టు ఇవ్వడం కంపల్సరీ అని చెప్పాలి. ఇది డిఫాల్ట్‌గా పెట్టుకోండి. లేదంటే రిస్క్ అవుతుంది. అయితే ఏదైనా కొత్త బయర్ ఉన్నప్పుడు ఫస్ట్ మాట్లాడండి. నా దగ్గర నుంచి ప్రోడక్ట్ మీరు 50,00,000 ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. అయితే అడ్వాన్స్ నాకు ఇవ్వండి 50% అడగండి. 50% ఇవ్వండి. 100% కూడా అడగండి. భయపడకండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఒక మైండ్ సెట్ చెప్తాను. చాలామంది ఒక మైండ్ సెట్ ఏముంటుందంటే అడ్వాన్స్ అడగడానికి కూడా సిగ్గుపడుతుంటారు. యెస్, ఇది కూడా వాస్తవమే. సిగ్గుపడడం. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ కొత్త బయర్ కదా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు సిగ్గు అనేది కూడా ఉంటుంది చాలామందికి. ఏంటంటే ఇప్పుడు 50,00,000 ఆర్డర్ పెడుతున్నాడు. అయితే అరే నేను అడ్వాన్స్ అడుగుతున్నాను కదా, 20% అడిగితే సరిపోతుంది కావచ్చు, 30% అడుగుదాం, లేదంటే 10% అడుగుదాం, మిగతాది ఇస్తాడు కదా ఎట్లయినా అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. అడగలేకపోతారు. ఏంటంటే భయపడతారు, సిగ్గుపడతారు. అంటే అరే నేను 50% అడిగితే ఆ బయ్యర్ పోతాడు కదా, మరి ఏమన్నా అనుకోవచ్చు కదా అన్న పెద్ద బయ్యర్ కదా అని అలా సిగ్గుపడి అడగరు 10%. అలా ఏం లేదండి. జస్ట్ డైరెక్ట్ కానండి, నాకు 100% డబ్బులు వేసేయండి, 100% ఇవ్వండి, నేను ప్రోడక్ట్ పంపిస్తాను అలా డైరెక్ట్గా చెప్పండి. ఏం కాదు. చాలామంది బయర్స్ ఉన్నారు, వాళ్ళు 100% పేమెంట్ కూడా చేసి అడ్వాన్స్గా ప్రోడక్ట్ తీసుకుంటారు. కొంతమంది ఉన్నారు 50%, కొంతమంది 70% కూడా అడ్వాన్స్ ఇస్తారు. అయితే మన కాన్ఫిడెన్సే మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి 100% మీరు అలా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. సిగ్గుపడేది ఏముంటుంది, మన ప్రోడక్ట్ ఉంటుంది అండి. అది లాస్ అయితే మనకు లాస్ అవుతుంది. ఆ వాడికి ఏం లాస్ కాదు కదా, మనకు లాస్ అవుతుంది. కాబట్టి మనం చెప్పాలి, భయపడద్దు.
భయపడొద్దు, జస్ట్ సిగ్గుపడొద్దు, చెప్పాలి. యెస్, ఒక రూ. 1,00,00,000 ప్రోడక్ట్ ఉంది. మీరు 100% పేమెంట్ చేసేసి లేపేయండి. వెంటనే పంపిస్తాం. వితిన్ 15 డేస్ మీకు చేరుతది. అలా చెప్పండి. లేదంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే ఓకే. 70% అడ్వాన్స్ ఇవ్వండి. తర్వాత మిగతాయి ఇవ్వండి. మా ప్రాఫిట్స్ అవి అంతా తర్వాత ఇవ్వండి మిగతావి. కానీ ఫస్ట్ అయితే ప్రోడక్ట్ మేము పర్చేసింగ్ చేయాలి, ఫార్మర్స్ అదంతా చేయాలి కదా! దానికోసం అయితే 70% అడ్వాన్స్ ఇవ్వండి, 80% ఇవ్వండి. అలా అడగండి. అడిగితే వాళ్ళు ఓకే 70 ఇవ్వకున్నా 50 అయినా ఇవ్వచ్చు కదా! 20, 30 అయినా ఇవ్వచ్చు కదా! ప్లస్ నెక్స్ట్ దాంతో పాటు కన్ఫర్మ్డ్ ఎల్‌సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మ్డ్ ఎల్‌సి చూడాలి. అది దాన్ని వెరిఫికేషన్ కూడా చేపియాలి. లేదంటే రిస్క్‌లో పడతారు. అయితే ఇంటర్నేషనల్ ప్యాకేజ్‌లో మీరు తీసుకున్నట్టయితే 100% మేము అందులో మీకు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతది. ఓకే. మీరు బయ్యర్ వచ్చినప్పుడు మాకి అది పంపియండి. ఎల్‌సి ఉన్నప్పుడు పంపియండి. మేము వెరిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతది. నెక్స్ట్ ఫర్ రిపీట్ బయర్స్ విత్ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ నెగోషియబుల్ డాక్యుమెంటరీ కలెక్షన్ డీపీ డాక్యుమెంట్ అగైన్స్ పేమెంట్ యాజ్ ఎ మిడిల్ గ్రౌండ్. ఇది కూడా చాలా మంచిదే. ఇప్పుడు రిపీటెడ్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మీరు పంపించేసినారు. పంపించిన తర్వాత ఇప్పుడు రిపీటెడ్ బయర్ మంచిగున్నారు, డబ్బులు వచ్చేసినాయి. అప్పుడు డీపీ అనేది డాక్యుమెంట్ అగైన్స్ట్ పేమెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అగైన్స్ట్ పేమెంట్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ పంపించిన తర్వాత ఆ షిప్పింగ్ డాక్యుమెంట్స్ అవి అన్నీ ఉంటాయి కదా! అది వెంటనే మనం కస్టమ్స్‌లో క్లియరెన్స్‌లో పంపించినప్పుడు ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ బ్యాంక్‌కి అలా పంపించేస్తే పేమెంట్ జరిగిపోతుంది. దీన్ని డాక్యుమెంట్ అగైన్స్ పేమెంట్ అని అంటారు. ఇది మీరు వాడొచ్చు. ఇది సెకండ్ స్టెప్ అన్నట్టు. సెకండ్ స్టెప్ మీకు నమ్మకం జరిగింది. ఆ బయర్ కంటిన్యూ మీకు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. మీరు వెరిఫై చేసుకున్న అన్నీ ఓకే అన్నప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. కానీ స్టార్టింగ్‌లో ఇది చేయకూడదు. స్టార్టింగ్‌లో కొద్దిగా అడ్వాన్స్‌కెళ్ళండి. ప్లస్ కన్ఫర్మ్డ్ ఎల్‌సిస్‌కి వెళ్ళండి. నెక్స్ట్ నెవర్ అగ్రీ టు ఓపెన్ అకౌంట్ terms unless the buyer is long established, their country is politically and economically stable, and your cash flow can absorb 60 to 90 days wait time. ఇప్పుడు ఈ పాయింట్ చూసినట్టయితే నేను ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పినాను కదా! ఇక్కడ స్టేబిలిటీ, కంట్రీ స్టేబుల్ ఉంది, బ్యాంకింగ్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ స్టేబుల్ ఉంది. అయితే క్యాష్ ఫ్లో టాలరెన్స్ ఉన్నప్పుడు మీరు ఓపెన్ అకౌంట్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఆల్రెడీ సమ్ 4, 5 షిప్మెంట్స్ వెళ్ళిపోయినాయి. బయ్యర్ అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఎలాగైనా మీకు రెగ్యులర్ ఇస్తున్నాను కదా! నాకు కొద్దిగా టైం కావాలి 60-90 డేస్. నాకు అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. కానీ నాకు ఇప్పుడు పేమెంట్ చేయడానికి డబ్బులు లేవు. నాకు 60 డేస్‌లో ఇచ్చేస్తాను, 90 డేస్‌లో ఇచ్చేస్తాను అని చెప్తాడు. కొంతమంది ఉంటారు. అయితే మీరు ఆ కంట్రీని చూడండి, ఆ బయ్యర్‌ని చూడండి, పొలిటికల్ స్టెబిలిటీ చూడండి. పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఆ కంట్రీలో పొలిటికల్ సిస్టమ్ కూడా స్టేబుల్ ఉండాలి. ప్రతి 6 మంత్స్‌లో పొలిటికల్ సిస్టమ్ చేంజ్ అవుతుందనుకోండి, కొత్త పార్టీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏమైతాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతుంటది. అప్పుడు ప్రాబ్లమ్ అనేది జనరేట్ అవుతుంది. అది అంతా చూసుకొని మీరు చేయొచ్చు. మరి ఎకనామిక్ స్టెబిలిటీ, నేను బ్యాంకింగ్ సిస్టమ్ చెప్పినాను. ఆ బ్యాంకింగ్ స్టెబిలిటీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ టాలరెన్స్ చూసుకోవాలి. మీరు పంపించిన తర్వాత 60-90 డేస్ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క క్యాష్ రాకుంటే మీరు ఓకేనా, అది టాలరెన్స్ చూసుకొని బిజినెస్ చేసుకోగలుగుతారు. కానీ రిస్క్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ అకౌంట్‌లో అయితే ఇప్పుడు రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఆల్రెడీ బిజినెస్ ఇస్తున్నారు, చలో చేద్దాము, రిస్క్ తీసుకోవచ్చు అన్నట్టు అది ఉంటే చేయొచ్చు. నెక్స్ట్ వెన్ యూజింగ్ ఎన్ ఎల్‌సి ఎన్ష్యూర్ డాక్యుమెంట్స్. ఎల్‌సి యూజ్ చేసేటప్పుడు ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, బిల్ ఆఫ్ లేడింగ్, సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ మ్యాచ్ ఎల్‌సి కండిషన్స్ ఎగ్జాక్ట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎల్‌సి తయారు చేసేటప్పుడు మీ ఈ యొక్క ప్రోడక్ట్‌లో ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, బిల్ ఆఫ్ లేడింగ్ ఇవన్నీ మ్యాచ్ కావాలి. లేదంటే రిస్క్‌లో పడతారు. అది ఎల్‌సి కూడా ఆగిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చిన్న ప్రాబ్లమ్ ఉన్నా అది డిస్క్రిపెన్సీస్‌లో పడుతుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళకి, ఇంటర్నేషనల్ ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము. ఇందులో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ విత్ యువర్ బ్యాంక్ స్ట్రేట్ ఫైనాన్స్ డెస్క్ టు అండర్స్టాండ్ విచ్ మెథడ్స్ సూట్స్ ఈచ్ ట్రాన్సాక్షన్ బై సైజ్, కంట్రీ, రిస్క్ అండ్ బయర్ హిస్టరీ. అదంతా చూసుకోవాలి. అంటే వర్క్ విత్ యువర్ బ్యాంక్ స్ట్రేట్ ఫైనాన్స్ డెస్క్ టు అండర్స్టాండ్ విచ్ మెథడ్ సూట్స్ యువర్ ట్రాన్సాక్షన్ బై సైజ్, కంట్రీ అండ్ బయర్స్ హిస్టరీ. అంటే ఏది మీకు సూట్ అవుతుంది. అంటే మీరు ఎన్ని లక్షల ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎన్ని కోట్ల ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాన్ని తగ్గట్టుగా మీ బ్యాంకింగ్ సిస్టమ్ మరియు మీ ఎల్‌సిస్ దేనికి సపోర్ట్ చేస్తే అది కూడా మీరు చూసుకోవాలి. మరి కంట్రీ, రిస్క్, బయర్స్ యొక్క హిస్టరీ కూడా చూసుకోవాలి. ఇదండి ఇది కంప్లీట్ చూసుకోవాలి. ఎక్స్పోర్ట్, రిసీవ్, ఇంటర్నేషనల్ పేమెంట్ చేసేటప్పుడు ఇది నేను ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తున్నానంటే మన వాళ్ళకి లాస్ అనేది జరగద్దు. ఓకే, మన ప్రోడక్ట్ మన దగ్గర పడి ఉంటే అది ఓకే, నో ప్రాబ్లం. కానీ లాస్ అనేది జరగద్దు. కాబట్టి నేను డీటెయిల్ చెప్తున్నాను.
అయితే దీని యొక్క ఫ్రేమ్‌వర్క్ చెప్తాను ఇప్పుడు. అంటే ఓవరాల్‌గా ఎలా ఉండాలి బిజినెస్ ఓవరాల్‌గా ఫ్రేమ్‌వర్క్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ టీటీ పేమెంట్ 100% పేమెంట్ బిఫోర్ షిప్‌మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినాను. బ్యాంక్ గ్యారంటీ. నెక్స్ట్ బ్యాంక్ గ్యారంటీ ఎల్‌సి పేమెంట్స్ అపాన్ కంప్లైంట్ డాక్యుమెంట్ సబ్మిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే డీపీ ఆర్ డీఏ ఇది కూడా చేయొచ్చు. అంటే డాక్యుమెంట్ అగైన్స్ట్ పేమెంట్ ఆర్ డాక్యుమెంట్ అగైన్స్ట్ యాక్సెప్టెన్స్. ఇవి 2 కూడా మీరు ఈ పేమెంట్ టర్మ్స్ వాడొచ్చు. కానీ ఒక్కసారి బయర్ పర్ఫెక్ట్ అయిన తర్వాత. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఓపెన్ అకౌంట్. ఇది చాలా రిస్కీగా ఉంది. గుడ్స్ షిప్డ్ బిఫోర్ పేమెంట్ ఈస్ రిసీవ్డ్. ఇది చాలా చాలా రిస్కీగా ఉంటుంది. హైయెస్ట్ రిస్క్ ఫర్ ఎక్స్‌పోర్టర్. ఓన్లీ ఫర్ ట్రస్టెడ్ ఎస్టాబ్లిష్డ్ బయర్స్ ఇన్ స్టేబుల్ మార్కెట్. ఇది బయర్స్‌కి చాలా బెనిఫిట్ అండి ఇందులో. బయర్స్‌కి వాళ్ళు రూపాయి పెడతలేరు కదా! మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఇది చేసుకుంటారు. చాలామంది ఉన్నారండి దుబాయ్‌లో మన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు. ఓపెన్ అకౌంట్ కోసం చాలామంది ట్రై చేస్తుంటారు. మీరు మాకు పంపియండి, ప్రోడక్ట్ పంపియండి. మేము అమ్మేసి ఇస్తామని. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ రిస్క్ నేను కూడా తీసుకోను. ఎందుకంటే మన ప్రోడక్ట్ పోయింది. సరే వాళ్ళు మంచి వాళ్ళే అక్కడ అమ్మేసి ఇస్తారు. ఓకే. రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా! వాళ్ళ బయర్స్ డబ్బులు పే చేయలేదు ఇన్ టైమ్‌లో పే చేయలేదు. లేదంటే వాళ్ళ బయర్స్ వాళ్ళకి లాస్ చేసినారు. వాళ్ళు మనకి దగ్గర వాళ్ళే, మంచి వాళ్ళే. ఓపెన్ అకౌంట్‌లో అడుగుతున్నారు. కానీ వాళ్ళకి కూడా ఏదైనా పరిస్థితులు అలా వస్తాయి కదా! టఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి డబ్బులు రాలేదనుకోండి, వాళ్ళు మనకు కూడా పేమెంట్ చేయరు. అంటే ఇది చాలా రిస్కీగా ఉంటుంది. అయితే ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి, పెద్ద పెద్ద ప్ర ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ లేదంటే వాళ్ళ దగ్గర మనం పంపిస్తున్నాం. లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. వాళ్ళ టర్నోవర్ చాలా ఎక్కువుంది. మనది చాలా తక్కువనే కదా! చలో 10-20 లాక్స్ ప్రొడక్ట్ పంపిస్తున్నాం. మనం రిస్క్ తీసుకోగలుగుతాం. అలాంటి వాటిలో మనము రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ గుడ్ ప్రాక్టీస్ అయితే కాదు. రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఏంటంటే ద సేఫెస్ట్ పేమెంట్ మెథడ్ ఫర్ ఎక్స్‌పోర్టర్స్ ఈజ్ అడ్వాన్స్ పేమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ పేమెంట్ ఫాలోడ్ బై ఎ కన్ఫర్మ్డ్ ఎల్‌సి. ఇది చాలా బెస్ట్ పేమెంట్ మెథడ్ ఇది. అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో 100%, కొన్ని సందర్భాల్లో 80% అలా తీసుకుంటారు. నెక్స్ట్ దాని తర్వాత చేయొచ్చు. ఇది చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇది బెస్ట్ పేమెంట్ మెథడ్ ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ పేమెంట్ ప్లస్ ఫాలోడ్ బై కన్ఫర్మ్డ్ ఎల్‌సి. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ చూసినట్టయితే పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఈజ్ ఎ నెగోషియేషన్. అండర్స్టాండ్ యువర్ బయర్స్ కన్‌స్ట్రెయింట్ బట్ నెవర్ కాంప్రమైజ్ యువర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వితౌట్ ఎ రిస్క్ మిటిగేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇవి అన్ని పాయింట్స్ చెప్తున్నాను కదా! ఈ అన్ని పాయింట్స్ చెప్పినాను. అయితే ఇది అన్ని పాయింట్స్ విన్న తర్వాత జిద్దుగా కూడా బిజినెస్ చేస్తే కూడా కాదు కదా! మనం కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అడ్వాన్స్ పేమెంట్ తీసుకునేటప్పుడు కొద్దిగా నెగోషియేషన్ చేసుకోవాలి. 100% నాకు 100% ఇస్తేనే బిజినెస్ చేస్తాను లేదంటే లేదని అలా స్ట్రిక్ట్‌గా మనం బిహేవియర్ ఉంటే కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా! బయర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా మనము అండర్స్టాండ్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలి. లేదంటే రఫ్‌గా కాదండి నేను 100% ఇస్తేనే చేస్తాను అలా కాదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్‌గా చేసుకున్నట్టయితే బిజినెస్ ఈజీగా చేయొచ్చు. అంటే ఫైనాన్షియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళది కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని కరెక్ట్ డాక్యుమెంటేషన్‌తోని బిజినెస్ చేయాలి. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఆల్వేస్ డాక్యుమెంట్ పేమెంట్ టర్మ్స్ క్లియర్లీ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ అండ్ సేల్స్ కాంట్రాక్ట్ బిఫోర్ ప్రొడక్షన్ బిగిన్స్. ఇది మీరు ఒకసారి ఎల్‌సి పేమెంటా ఏ పేమెంట్ దాని గురించి కూడా కొద్దిగా ఇన్వాయిస్‌లో మెన్షన్ చేయడము చాలా బావుంటుంది. మరియు సేల్స్ అండ్ పర్చేస్ అగ్రీమెంట్ అందులో కూడా మెన్షన్ చేయడం బావుంటుంది. మీరు ట్రైనింగ్ తీసుకుంటే సేల్స్ అండ్ పర్చేస్ అగ్రీమెంట్‌లో నేను చాలా విషయాలు చెప్పినానండి డీటెయిల్‌గా. ఒక్కొక్క పాయింట్ చెప్పినాను. అది మీకు అర్థమవుతుంది. అది కంపల్సరీ. ఎందుకంటే సేల్స్ అండ్ పర్చేస్ అగ్రీమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్‌లో. అయితే మీరు వెంటనే నా ట్రైనింగ్ తీసుకుంటే ఈరోజే తీసుకుంటే మీరు ఈ సేల్స్ అండ్ పర్చేస్ అగ్రీమెంట్ గురించి కూడా నేర్చుకుంటారు. అయితే అందులో అది నేర్చుకుంటే మీకు ఇంకా రిస్క్ అనేది ఉండదు ఫ్యూచర్‌లో. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫుల్ కోర్స్ స్టెప్ బై స్టెప్ ఫుల్ కోర్స్ జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫుల్ కోర్స్ జాయిన్ కావచ్చు. ఈరోజే జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ కావాలి దాని గురించి నేను ఇక్కడ వీడియో పెట్టినాను. ఈ కోర్స్ ఎలా జాయిన్ కావాలి మరియు దాని విషయాలన్నీ ఉన్నాయి ఇందులో. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో ఇందులో నేను ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ కామన్ మిస్టేక్స్ ఇన్ ఎక్స్‌పోర్ట్ పేమెంట్స్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా హౌ ఇంపోర్ట్ బిజినెస్ వర్క్ స్టెప్ బై స్టెప్ దాని గురించి ఇలా చాలా స్లైడ్స్ ఉన్నాయి.
బిల్ ఆఫ్ ఎంట్రీ లీడింగ్ ఎక్స్పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే ఒక్కొక్కటి వీడియోస్ మీకు యూట్యూబ్‌లో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీరు ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు లైక్ చేయండి. ప్లస్ కామెంట్స్ రాయండి. కామెంట్స్‌లో క్వెషన్స్ రాయండి. మీరు ఎంత ఎక్కువ క్వెషన్స్ రాస్తారో దాన్ని బట్టి స్లైడ్స్ ఇలా తయారు చేసి ఇంకా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతది. కాబట్టి మీకు చాలా, చాలా నాలెడ్జ్ వస్తది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ గురించి చాలా నాలెడ్జ్ వస్తది కాబట్టి వీడియో కింద రాయండి. క్వెషన్స్ రాయండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఎంత డీటెయిల్ ఉన్నా గానీ నేను కంప్లీట్‌గా మీకు వీడియోస్ పెట్టడం జరుగుతది. ఓకే. అయితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లస్ వీడియోస్‌ని షేర్ చేయండి. ఈ వీడియోస్ షేర్ చేస్తే చాలామంది కూడా మన తెలుగు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. వాళ్ళకి కూడా బెనిఫిట్ ఫ్యూచర్‌లో వస్తుంది. నెక్స్ట్ ఈ కోర్స్ జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి జాయిన్ అయిపోండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.